ఏమవుతాడమ్మా? కొడుకు. కొడుకు కొడుకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉంది, పట్టలేనంత. ఇన్ని రోజులు బాధపడ్డాడు మా బాబు, ఇప్పుడు మాకు ఆ సంతోషం ఉంది చాలా. మీరు మేనత్తలా? ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? నవీన్ యాదవ్ 2 సార్లు 25 సంవత్సరాల నుంచి ఇంట్లో మా అన్న కూడా చాలా చేసిండు. మంచిగా దేవుని దయవల్ల గెలిచిన పెద్దమ్మ తల్లి, దయవల్ల ఇల్లమ్మ తల్లి, మళ్ళీ దయవల్ల అందరూ దేవుళ్ళ ఆశీర్వాదంతో మేము గెలిచినాము. ప్రజల ఆశీర్వాదంతో గెలిచినాము. ప్రజలు కూడా మంచిగా మా పద్ధతి వేసిరు. వాళ్ళకు కూడా థ్యాంక్స్. ప్రజలకు కూడా అందరికీ నమస్కారాలు. ఎప్పుడు గెలిపించుకొని మీ కోరికలన్నీ మీ ఆశలన్నీ తీరుస్తాను. నవీన్ యాదవ్. ఏం పేరు? ఏమవుతారు? నవీన్ మేనత్త. మేనత్త. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? నవీన్ యాదవ్ గెలిచింది కదా? నవీన్ యాదవ్ గెలిచిండు. జూబ్లీస్ కూడా రైమత్ నగర్ గోడబండ ఎరగడ అంత మంచి పనులు చేస్తాడు. అంత ముందుకే ఆల్రెడీ వచ్చినాయి. ఇప్పుడు పనులు కూడా మంచి పనులు చేస్తాడు. ఇన్ని రోజులు గోపినాథ్ ఏ పనులు చేయలే. ఇక్కడ మశానంలో చిన్న చిత్తలమన్నా కట్టిస్తే గూల పట్టిపించిండు. అది కూడా అన్నయ్య చిత్తలమన్నా కట్టించిండు. అంతా మన ఊరి ప్రజలకు బాగుండాలనేసి అది కూడా ఆయన గుల్లబట్టించాడు. ఎల్లమ్మ కమాండ్ కూడా గుల్లబట్టించాడు గోపినాథ్ కక్ష పెట్టుకొని. నవీన్ యాదవ్ మరి గెలిచింది కదా, అందరికి మంచి చేస్తాడా? మంచి పనులు చేస్తాడు. చేయకపోతే నెక్స్ట్ టైం ఉంది కదా, చూస్తారు ప్రజలు కూడా చూస్తారు. ఒకరు మంచి పని చేసింది వాళ్ళకే గెలిపిస్తారు. 15 సంవత్సరాలు ఇచ్చారు గోపినాథ్, ఏం చేయలేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిచిండు, తప్పకుండా చేస్తాడు.